పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఎడ్ల పోటీలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు నిర్వాహకులు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు యువత సిద్ధమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టుకు రంగంపేట ప్రసిద్ధి. రంగంపేటలో ప్రస్తుతం ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో జల్లికట్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎద్దుల యజమానులంతా కూడా వాటిని పూర్తి స్థాయిలో అలంకరించి జల్లికట్టుకు సిద్ధం చేశారు. ఇవన్నీ చూడొచ్చు మనము. ఇప్పటికే ఉదయం నుంచే కూడా ఎద్దులు అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకోసం ఎద్దులన్నింటినీ ప్రిపేర్ చేసి ఇలా తీసుకొస్తుంటారు. ఈ తీసుకొచ్చినట్టు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వీధిలోనే ఈ జల్లికట్టు పందాన్ని కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఊర్లకు సంబంధించినంతటి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ఈ రంగంపేట వాసులకు తోడు వాళ్ళ బంధువులు వాళ్ళకి కావాల్సిన మిత్రులంతా కూడా ఇక్కడ చేసేందుకు వచ్చారు. పోలీసులు ఇప్పటికే కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి తొక్కిసలాట జరగకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జనం కాసేపట్లో పూర్తి స్థాయిలో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ ఎద్దుల పోటీలో యువత పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యువత ఆ పలకలను ఎద్దులకు కట్టినటువంటి ఎద్దు కొమ్ములకు కట్టినటువంటి పలకను విప్పితేనే వీళ్ళు గెలిచినట్టు ప్రకటిస్తారు. ఆ ప్రకటనకు సందర్భంగా చేసే ఆ బహుమతి ఉత్సాహంగా యువత పెద్ద ఎత్తున పాల్గొంటుంటుంది. అయితే ఈ జల్లికట్టు పోటీల్లో గత కొద్ది ఏళ్లుగా పాల్గొంటున్నటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయ్యా, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ జల్లికట్టు ఎప్పుడు అని చూస్తున్నారు? మీరేమన్నా పాల్గొన్నారా? మాది ఈ ఊరే, ఎక్కడి నుంచి రాలా. మా చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా మాది. ఎక్కడి నుంచి రాలా. మేము చిన్నప్పటి నుంచి పండగ చేసుకుంటున్నాం. ఇది తరతరాలకు వచ్చింది. ఈ పండగకేమో జనాలేమో పుల్లుగా వస్తామని చూడడం. మేమేమిటే ప్రైజులు గీజులు కట్టేలా గడ్డి మడుగు మీనీరా ఫారెస్ట్లో వాళ్ళు కొడతారు వేస్తారు. ఈ నాయకులు ఎవరంటే పండగ వద్దంటారు. ఈ పండగ పల్లలు కడితే మా గుడ్లు ఎదగతాయి, మాకేదో జరుగుతుందని చేస్తాము. మేము మంచి పని చేస్తాము, మాకు మంచిది. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది అడుగులు. ఈ రోజు వచ్చినా మా ఆవులు దింకొమ్ముండే. ఇప్పుడు నేనేం చేయాలి? యాస అంతా వీడికి వస్తారు, వీళ్ళు మైకులు పెడతారు, అవి పెడతారు, ఇవి పెడతారు, నాశనం చేసి ఆడనే ఉంటారు. మా పండగ ప్రభుత్వం కొనుక్కునేస్తే మా ఆవులంటే మేమైతే ఉద్యోగం అంత చేస్తే మేము ఉండిపోతాం. ఈ జల్లికట్టుకి జల్లికట్టుకు సంబంధమే లేదు. ఈ తడవ పోలీసులే రాలా. తడ వస్తారు, ఈ తడవ పోలీసులు రాలా. జల్లికట్టు కాదు ఇది, ఇది ఆనవాయితం. ఈ జల్లికట్టే కాదు. జల్లికట్టు అంటే ఆడన్నా జల్లికట్టు జరుగుతుందంట. మీరు ఇప్పుడు మీ ఆవుల్ని ఎందుకు మేపుకొనివ్వట్లేదు అడవిలో? ఫారెస్ట్ వాళ్ళకి ఏదో నష్టం చేస్తున్నాయంట ఆవులు. నరేంద్ర మోడీ మేపమన్నాడు, జగన్ మేపమన్నాడు. వీళ్ళు ఎందుకు నిలేస్తారు? మధ్యలో ఒక జంగిలీస్ బస్సు పెట్టుకున్నారు, దొంగ నా కొడుకులు సంపాదించుకొని తినేదానికే. ఆ బస్సు నిలేస్తారు పానీకొండ. వీళ్ళు ఎట్ట మేపాలి? మేము అడవి పుట్టంగా ఆవులు పుట్టినాయి. పరమాత్మ ఆవు పాలు తాగినాడు. ఈ నా కొడుకులు ఆవులు నిలేస్తారు. ఇప్పుడు దీనికి ఎద్దుల పోటీ ఎప్పుడు పాల్గొంటున్నారు? ఇది తరతరాలుగా మా తాతలు కాదు, మీ తాతలు కాదు, మీ ముత్తాతల నుంచి జరుగుతా. అది మనకు తెలుసు. ఇది కృష్ణుడు జన్మించినాడు. కృష్ణుడు కోరిందంట. దేవుళ్ళు అందరిని అడిగేసి గోవా నాకు పండగ చేయరా, ఇంతమందికి చేస్తారంటే కోరుకోనిందంట. సంవత్సరానికి ఒక దినం పసల పండుగ చేయని అక్కడిందంట. అప్పటి చేస్తారు. ఇది రైతులతో వచ్చింది కాదు, ప్రభుత్వంతో వచ్చి. ప్రభుత్వం నా కొడుకులు అగుమూడు నా కొడుకులు అయిపోయినారు, దిగజారు ఇప్పుడు. అంటే ముఖ్యంగా జల్లికట్టుకు సంబంధించి కోడి ఎద్దులు, ఈ ఎద్దులన్నీ కూడా మేజాలంటే దీనికి సమీపంలోనే బాకరపేట ఘాట్ స్టార్ట్ అవుతుంది. శేషాచలం అడవుల్ని ఆనుకొని ఉంటుంది. ఈ అడవుల్లోకి పశువులను మేతకు పంపేదానికి అటవీ శాఖ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమని ఇబ్బంది పాలు చేస్తున్నారని కూడా రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు పశువులనిన్నా ఉన్నించండి, లేదా పశువులు ప్రభుత్వమే కొనుక్కొని ఆ ఫారెస్ట్లో వదిలేసినా మాకు అభ్యంతరం లేదు అనేసి అని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గత జల్లికట్టుకు సంబంధించి అంటే ఎద్దుల పోటీ అని స్థానికంగా పిలుచుకుంటున్నప్పటికీ కూడా తమిళనాడులో జల్లికట్టుగా ఫేమస్ అయినటువంటి ఈ ఎద్దుల పోటీని జల్లికట్టు అనద్దు, ఇక్కడ ఎద్దుల పోటీగానే చూస్తాం. దీన్ని మేము ఇక్కడ ప్రైజ్ మనీ కూడా మేము ఇవ్వడం లేదు, ప్రకటన చేయట్లేదు. కానీ ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులంతా కూడా వచ్చి పాల్గొంటుంటారనేసి చెప్పి స్థానికులు తెలియజేస్తున్నారు.
అలాగే ముఖ్యంగా ఈ జల్లికట్టుకు సంబంధించి కాసేపట్లో ప్రారంభమయ్యే జల్లికట్టుకు సంబంధించి ప్రజలంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. పోలీసులు ఊహించిన విధంగా ఎన్నికల కాలం కావడంతో ఈ జల్లికట్టును అడ్డుకునేదానికి కానీ లేదా పరిమితులతో కూడిన ఆంక్షలను విధించడంలో కానీ వాళ్ళు ఇటువైపే కన్నెత్తి చూడలేదనేసి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ పల్ని